దేశంలోని వాతావరణ పరిస్థితుల వల్ల ప్రస్తుత సీజన్లో ఏసీల విక్రయాలు గతేడాదితో పోలిస్తే నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఉక్కపోత రాలేదు. అయితే సీజన్ మొత్తం మీద ఎండలు మండుతాయనే అంచనాలు ఏసీ కంపెనీలకు ఆశలు పెంచుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాల్లో 2 అంకెల వృద్ధి లభిస్తుందని ఏసీ తయారీ సంస్థలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది 1.15 కోట్ల ఏసీలు విక్రయించొచ్చని అంచనా వేశాయి. గతేడాదితో పోలిస్తే ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటం, ప్రజల చేతుల్లో మిగులు ఆదాయం ఎక్కువగా ఉండటం, మధ్యతరగతి ఆదాయ కుటుంబీకుల సంఖ్య పెరగటం వల్ల ఏసీల విక్రయాలు బాగా పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డైకిన్, పానాసోనిక్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, బ్లూ స్టార్, గోద్రేజ్, లాయిడ్ వంటి సంస్థలు ఈ ఏడాది విక్రయాల్లో 20-25% వృద్ధి నమోదు చేస్తాయని ధీమాగా ఉన్నాయి. తృతీయ శ్రేణి పట్టణాలు, చిన్న ప్రాంతాల నుంచి ఏసీలకు గణనీయంగా గిరాకీ లభిస్తుందని భావిస్తున్నాయి. విద్యుత్తును ఆదా చేసే 5 స్టార్ రేటింగ్, ఇన్వర్టర్ సాంకేతికత కలిగిన మోడళ్లకు మెట్రో నగరాలు, ఇతర పెద్ద మార్కెట్ల నుంచి గిరాకీ ఎక్కువగా ఉండగా, పట్టణ శివార్లు, గ్రామీణ విపణుల నుంచి అందుబాటు ధరల్లో లభించే 3 స్టార్ ఏసీలకు ఆదరణ బాగున్నట్లు తెలుస్తోంది. ఈసారి బెంగళూరులో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల అక్కడ ఏసీల విక్రయాలు అధికమవుతున్నాయి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా రేటింగ్ చూడాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్నవి తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. నిత్యం ఏసీని ఉపయోగించేవారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ తీసుకుంటే మంచిదే. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు 3-4 గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కూడా కొనుక్కోవచ్చు. ఏసీతో పాటు తప్పకుండా స్టెబిలైజర్ కొనుగోలు చేయాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్ల ద్వారా మేనేజ్ చేయొచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి.